G7 సదస్సుకు కెనడా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హడావిడిగా తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో ఉండగానే వైట్ హౌస్లోని సిచ్యువేషన్ రూమ్ను సిద్ధం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్కు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ పక్కా ప్లాన్తో ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. G7 సదస్సుకు కెనడా వెళ్లిన ట్రంప్ అర్ధాంతరంగా తన ప్రయాణాన్ని కుదించుకున్నారు. అప్పటికప్పుడు అమెరికాకు మళ్లీ ప్రయాణమయ్యారు. అంతేకాదు, తిరుగు ప్రయాణంలో ఉండగానే వైట్ హౌస్ అధికారులతో మాట్లాడారు. కీలకమైన సిచ్యువేషన్ రూమ్ ని సిద్ధం చేయాల్సిందిగా వైట్ హౌస్ సిబ్బందికి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ను చావుదెబ్బ తీయడానికి ఇజ్రాయెల్ సేనలతో అమెరికా మిలిటరీ చేతులు కలపనున్నదనే అనుమానాలు తలెత్తాయి. ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయాలంటే మామూలు విషయం కాదు. 30 అడుగుల పొడవు ఉండే GBU-57 అనే బంకర్ బాస్టర్ను వాడాల్సి ఉంటుంది. దీని కేవలం అమెరికాకు తూర్పు ముఖైన B-2 స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు. కొన్నేళ్ల క్రితమే ఈ రకానికి చెందిన దాదాపు 5 యుద్ధ విమానాలను పశ్చిమాసియాకు సమీపాన గల డియాగో గార్సియా బేస్కు చేర్చింది. దీనికి తోడు రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, ఇతర ఆయుధాలు, యుద్ధ విమానాలను కూడా పశ్చిమాసియాకు అమెరికా తరలిస్తోంది. దీంతో పాటు డెస్టాయర్ల ఇతర సహాయక నౌకలు కూడా పశ్చిమాసియాకు వస్తున్నాయి. కాగా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ సేనలతో అమెరికా కలిసి పనిచేస్తుందన్న వార్తలొచ్చిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ను ప్రముఖ టీవీ వ్యాఖ్యాత టకర్ కార్ల్సన్ విమర్శించారు. దీనికి డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదనేది తన లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు, 600 ఇరాన్కు అణ్వాయుధం ఉండదు అంటూ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు కేంద్రాలను టార్గెట్ చేసుకుని అమెరికా మెగా ప్లాన్కు రెడీ అయ్యిందని స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇరాన్లోని మెజార్టీ అణు కేంద్రాలను తాము దెబ్బతీశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రధానంగా నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై దాడులు చేసిన విషయాన్ని ఇజ్రాయెల్ బలగాలు గుర్తు చేశాయి. కాగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రస్తావించారు. అయితే తాను కాల్పుల విరమణ ఒప్పందానికి తుది మెరుగులు దిద్దడానికి సిద్ధంగా లేనన్నారు డొనాల్డ్ ట్రంప్. కాల్పుల విరమణ ఒప్పందం కంటే మరో పెద్ద సంఘటన జరగబోతుంది అని సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టు పెట్టారు. కాగా డొనాల్డ్ ట్రంప్ కెనడాలో ఉండగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ చేసి పశ్చిమాసియా పరిస్థితులను వివరించినట్టు తెలుస్తుంది. ఇరాన్ అణు కేంద్రాల అంతు చూడాల్సిందేనని ట్రంప్ను గట్టిగా కోరినట్టు వార్తలు అందుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా టెల్ అవీవ్లో అమెరికా దౌత్య కార్యాలయంలో ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఇరాన్ జరిపిన ఈ దాడిని అమెరికా మిలిటరీ సీరియస్గా తీసుకున్నట్టు వాషింగ్టన్ వర్గాల కథనం. మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని పరిశీలిస్తే అమెరికా బడా ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది.